గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్తలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 13వ అధ్యాయంలో పోయిన వారంలో మనము 24వ వచనం నుండి 30వ వచనం వరకు యేసయ్య చెప్పినటువంటి ఆ ఉపమానమును మరియు 36 నుండి 43 వరకు ఆ ఉపమానము యొక్క భావాన్ని మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. గత వారంలో ప్రతి వారం కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. పోయిన వారం ఒక్కటి చేయాలి, అదొకటి ఉంది మిగిలిపోయింది. దాన్ని ఈరోజు అప్లోడ్ చేస్తే మళ్ళీ కంటిన్యూగా ప్రతి వారం ఈ వీడియో అప్లోడ్ కంటిన్యూగా చేస్తాము. సో ఎవరైనా వినని వారు ఉంటే మీరు ఆ భాగం కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో 24 నుండి 30 వరకు దాని భావాన్ని 36 నుండి 43 వరకు ప్రభువు చెప్పారు. ఈ దినమందు మన ధ్యానము నిమిత్తమై మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 33వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు మనము చదువుకుందాము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టినటువంటి పుల్లని పిండిని పోలి ఉన్నది. రైట్, అందరు నా వైపు చూడండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా ఉపమానాలు చెప్పారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాలు. ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాల్లో పోయిన వారం మనము 2వ ఉపమానం గురించి నేర్చుకున్నాము. ఈరోజు 3వ ఉపమానము మరియు 4వ ఉపమానం, సమయం ఉంటే మిగతావి కూడా మనము ధ్యానం చేసుకుందాం. అంటే యేసుక్రీస్తు వారు చాలా ఉపమానాలు చెప్పారు. ఇంతకుముందు కూడా ఇది మత్తయి శుభవార్తల ఆరంభంలో మనం చూసాం, కొన్ని ఉపమానాలు ప్రభు చెప్పారు. కానీ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాల్లో మొట్టమొదటిది విత్తువాని యొక్క ఉపమానం గురించి చెప్పారు. 2వ ఉపమానము పోయిన వారం మనం నేర్చుకున్నాము. ఇది 3వ ఉపమానం ఈరోజు మనం చదువుకున్నాం. మరియు 4వ ఉపమానం. ఇవి రెండు కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, ఆవగింజ అది చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ ఆవగింజ భూమిలో విత్తబడిన తర్వాత అది మొలకెత్తి కూర మొక్కలన్నిటికంటే అది పెద్దగా మహావృక్షముగా అది మార్చబడును అన్నాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది అన్నాడు. ఏ రాజ్యానికి? చెప్పాలి గట్టిగా. దేంతో పోల్చాడు ఇక్కడ యేసయ్య? ఫోన్ అండి. రైట్, పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడు? ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఆవగింజ చూశారు ఎప్పుడైనా? ఆవాలు అమ్మా చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని మామూలుగా నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసి అసలు యేసయ్య చెప్పాడు కదా కూర మొక్కలు అన్నిటికంటే కొంచెం పెద్దదవుద్ది అన్నాడు కదా, ఇది ఎంత పెద్దో చూద్దామని చెప్పేసి ఆ గూగుల్లో దాన్ని మస్టర్డ్ ట్రీ ఏదో అంటారు దాన్ని, గూగుల్లో సెర్చ్ చేస్తే నిజంగానే ఒక చెట్టులాగా, యాప చెట్టులాగా, మామిడి చెట్టులాగా ఉంటుంది చూసారా, అంత వృక్షమైంది. నేను అనుకున్నా కదా ఇంత ఆవగింజ, చిన్న గింజ అది అంత పెద్దగా మార్చబడుద్దా అంటే నిజమే, యేసయ్య చెప్పింది అక్కడ రాయబడిన మాట. ఆవగింజ అది చిన్నదిగా ఉంటుంది కానీ అంటే మిగతా చెట్లు అన్నట్టుగా అంటే అనలేదు. ఇక్కడ యేసయ్య ఏమన్నాడు అంటే కూర మొక్కలు అన్నాడు. ఏ మొక్కలు? ఇప్పుడు టమాటా కానీ కొన్ని ఆకుకూరలు కానీ ఇట్లా ఉంటాయి కదా, కూరగాయలకు సంబంధించిన మొక్కల్లో పెద్ద వృక్షంగా ఏది ఉంటుందంటే ఆవగింజ ఉంటుంది. అది ప్రభువు చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యం ఎలాంటిది అంటే ఆవగింజలాగా చిన్నదిగా విత్తబడి అది మహావృక్షముగా మార్చబడుద్ది అని పరలోక రాజ్యం గురించి చెప్పాడు. అలాంటిదే ఇంకో ఉపమానం ఏం చెప్పాడు అంటే ఒక 50 కేజీల మంచి పిండి ఉందనుకోండి, పులిసిన పిండి ఒక 10 గ్రాములు 20 గ్రాములు ఉందనుకోండి. ఈ 20 గ్రాములు తీసుకెళ్ళి ఆ 50 కేజీల పిండిలో చిన్న ఆ పిండి వేస్తే ఆ 50 కేజీల పిండి అంతా ఏమవుద్దంటే
అది కూడా పులిసిపోద్ది అన్నాడు. ఇక్కడ చెడును గురించి ప్రభు చెప్పట్లా. అంతకుముందు చెడు గురించి, పులిసిన పిండి దాని గురించి చెప్పాడు. ఇక్కడేమో అభివృద్ధి గురించి, విస్తరించడం గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు ఇక్కడ ఉపమాన రీతిగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆవగింజగా విత్తబడి ఇది మహావృక్షంగా ఎలా మార్చబడింది అంటే 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది తర్వాత 120 మంది అయ్యారు. పెంతెకొస్తు పండగ దినమందు మరలా పేతురు గారు నిలబడి వాక్యాన్ని బోధిస్తే ఈ 120 మంది పోయి 3000 మంది చేర్చబడి 3120 మంది అయ్యారు. ఆ తర్వాత మరలా పేతురు గారు నిలబడి వాక్యాన్ని బోధిస్తే 5000 మంది పురుషులే సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇక స్త్రీలు, పిల్లలు, యవనస్తులు కొంతమంది చాలామంది ఉంటారు. అంటే రాను 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 ఈ ఆవగింజ ఏమవుతుందంటే అది మహావృక్షముగా మార్చబడుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఈ ప్రపంచమంతా కూడా పరలోక రాజ్యము విస్తరించబడింది. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తిరిగి వచ్చినప్పుడు ఈ రాజ్యముతో కలిసి, ఆయనతో కలిసి మనము పరిపాలన చేయనయున్నాం. యేసయ్య అదే చెప్పాడు కదా, అపోస్తుడైన పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుదము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఆవగింజ చిన్నదే. ఎంత ఉంది ఆవగింజ? చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా చాలా చిన్నదిగా కనబడనటువంటి ఆ వస్తువు ఏదైనా ఉన్నదా అంటే దానిని అమీబా అంటారట. అమీబా. అది దాన్ని దేంతో చూస్తారు అంటే ఇదేమంటారు? టెలిస్కోపా అమ్మా? మైక్రోస్కోపా? మైక్రోస్కోప్. అందులో దాంట్లో చూస్తేనే కనపడుద్దట అది, లేకపోతే కనపడదు. అంత చిన్నవిగా ఉంటాయి. ఈ ఆవగింజ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ వృక్షం కూర మొక్కలన్నిటికంటే ఇది పెద్దది అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ ఉదాహరణ కరెక్ట్గా దేనికి సెట్ అవుద్దంటే బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజర్ రాజు కనిన కళ ఏదైతే ఉందో ఆ కళకు యేసయ్య చెప్పిన ఉపమానానికి సెట్ అవుద్దండి. అది ఎలాగో మీకు చెప్తాను. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. మరలా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి దానిని గురించి మీకు వివరిస్తాను. అప్ అండ్ డౌన్ అవుతుంది. ఏది కరెంటు? ఏ కరెంటు? అదే ఆ లైటా? ఇది కాదు, అది బంద్ చేయండి, అది ఉంచండి. ఏదో అప్ అండ్ డౌన్ అవుతుంది చూడండి ఒకసారి. ప్రైజ్ గాడ్. చెక్. హలో. ప్రైజ్ గాడ్. రైట్. ఈ నెబుకద్నెజర్ రాజు కనినటువంటి కళ ఏదైతే ఉందో ఈ కళ ఆయన మర్చిపోయాడట. ఒకసారి కలగన్నాడు, కళ మర్చిపోయాడు. సరే జాగ్రత్తగా గమనించండి. ఈ దేశంలో కొంతమంది యూదులు బానిసలుగా వెళ్ళారు కదా, బబులోను దేశస్తులు. అంటే నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకి దండెత్తి అక్కడి నుంచి కొంతమంది పిల్లలను తీసుకెళ్ళాడు. అందులో హనన్య, మిషాయేలు, తర్వాత అజర్యా, దానియేలు వీళ్ళున్నారు కదా. దానియేలు కొంచెం పెద్దోడు, వాళ్ళకంటే 2 సంవత్సరాలు. మిగతా ఈ ముగ్గురేమో కొంచెం చిన్న వయసు, అంటే 12-13 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ బబులోన్లో? 70 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నారు. అంటే దాదాపుగా ఈయన మరలా యెరూషలేముకు తిరిగి వచ్చే టయానికి దానియేలు గారికి 90 సంవత్సరాలు ముసలోడు అయిపోయాడు. సరే, ఈ 70 సంవత్సరాల కాలంలో రాజస్థానంలో రాజు దగ్గర వీళ్ళు పనివారిగా ఉన్నారు. దానియేలు గారికి ఒక పోస్టింగ్ ఉంది, ఈ మిగతా ముగ్గురికి ఇంకో పోస్టింగ్ ఉంది. సరే, ఈ రాజుగారు ఒకసారి కలగన్నాడట. ఆ కళ ఆయన మర్చిపోయాడండి. కొన్నిసార్లు మనకు కళలు వస్తూ ఉంటాయి, కళలు పూర్తిగా మర్చిపోతాం. ఒకసారి కళ అదేదో వచ్చింది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, భయంకరమా లేకపోతే ఫలానా అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేచేసరికి కళ మర్చిపోతూ ఉంటాం. మరి ఈ రాజు కూడా కళ మర్చిపోయాడట. కళ మర్చిపోయాడు. అక్కడున్న మాంత్రికులను పిలిచి ఏమన్నాడు అంటే, రబ్బాయ్ రాత్రి నేను ఒక కలగన్నాను రా, దాని భావం మీరు చెప్పాలి అన్నాడు. ఓ అదెంత పని, దాని భావాన్ని మేము చెప్పేస్తాంలే అన్నారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చాలా మోసగాలు. ఎలాంటి వాళ్ళు అంటే కళ రాజుగారు చెప్పాడు అనుకోండి, ఏదో ఒక భావం చెప్తే దానికి సెట్ అయ్యేది. ఏదో ఒకటి చెప్తే సెట్ అయిపోయింది ఇదే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా ఆలోచించి చెప్పేవాళ్ళండి. కానీ ఇక్కడ దొరికిపోయారు. ఎలా దొరికిపోయారు అంటే, నాకు కళ వచ్చిందిరా, దాని భావాన్ని చెప్పాలంటే, సరే కళ ఏందో చెప్పండి రాజుగారు, దాని భావాన్ని చెప్తాము అన్నారు. ఇప్పుడు రాజుగారు ఏమన్నాడు అంటే, కళ మర్చిపోయాను రా, మీరు ఎట్లాగా దాని భావం చెప్పేటువంటి ఆ శక్తులు మీకు ఉన్నాయి కదా, నిజంగా మీకు ఆ శక్తులు కలిగిన వారైతే మీరేం చేయాలంటే ఇప్పుడు నాకు ఆ కళ చెప్పాలి,
కళ భావాన్ని కూడా చెప్పాలి. ఎక్కడ దొరికిపోయారు వీళ్ళేమన్నారు? నీకు వచ్చిన కళ మాకెట్టు తెలుసుద్దయ్యా, ఆ కళ ఏందో చెప్పు, దాని భావాన్ని చెప్తాను అంటే చాలా తెలివి కలిగిన వాడిన నెబుకద్నెజర్ రాజు ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం ఆ భాగం చెప్తున్నప్పుడు తీసి ఉంచుకోవాలా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట 31వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. క్షమించండి, 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం 8 కూడా చదవండి ఒకసారి. రాజు ఏమని చెప్తున్నాడు? అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండట మీరు చూసి, కాలహరణము అంటే టైంపాస్ చేస్తున్నారా? కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు మీరు టైంపాస్ చేస్తున్నారు, అది నేను బాగా గ్రహిస్తూ ఉన్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలక ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటానికి మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటాను అన్నాడు. ఏమన్నాడు? అరే అబ్బాయి, మీరు కలభావం చెప్పడం కాదురా, నేను అంటున్నాను మీరు మోసం చేస్తున్నారు. ఏదో ఒక అంటే నాకు కళ వచ్చిందిరా అంటే ఏదో ఒకటి చెప్పేసి ఇదే దాని భావం అని చెప్పేసి మీరు కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు నిజంగా జ్ఞానవంతులే, లేకపోతే మీకు శక్తులు ఉన్నాయి అని నేను గ్రహించాలంటే మీరేం చెప్పాలి? నాకు వచ్చిన కళ చెప్పాలి, దాని భావాన్ని కూడా మీరు చెప్పాలి. చెప్పలేదా మీరు సచ్చారే అన్నాడు. అంతే. ఏం చేయాలి అర్థం కావట్లే. ఈడెక్కడనైనా ఈడు పిచ్చోడు, వాడికి వచ్చిన కళ మాకెట్ట తెలుసుద్ది అనుకున్నారు. ఈ లోపల ఈ వార్త దానియేలు గారికి తెలిసిందండి. దానియేలు గారికి తెలిసి, నాయన భయపడమాకండి, ఏం పర్వాలేదులే అని రాజుగారికి చెప్పి, అయ్యా నీకు వచ్చిన కళ నేను చెప్తాను, దాని భావాన్ని కూడా నేను చెప్తాను, నాకు కొంచెం టైం కావాలి అని అడిగాడు. సరే టైం తీసుకో అని చెప్పాడు. ఈయన తన స్నేహితులకి ఏం చెప్పాడు అంటే, ఇదిగో మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, ఈ కళ ఏంటో మనకు తెలియాలి, మన దేవుని యొక్క సత్తా ఏంటో, ఆయన శక్తివంతుడని నిరూపించబడాలి, కాబట్టి మీరు ప్రార్థించండి అన్నాడు. వారు ముగ్గురు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దానియేలు కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించు ఉన్నాడు. చూడండి కింద వచనాల్లో దానియేలు పలికినటువంటి చక్కటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే ఇప్పుడు ఈ దానియేలు ఆ మాట చెప్పిన తర్వాత ప్రార్థన చేశాడు. ఇప్పుడు రాజు దగ్గరకు వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే, రాజా మీకు వచ్చినటువంటి కళ ఇది ఫలానా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఏంటా కళ అంటే, మీరు పడుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ, ఒక విగ్రహం మీకు కనిపించింది అన్నాడు. అదేరా నాకు వచ్చిన కళ అదే అన్నాడు. సరే చెప్తా వినండి పూర్తిగా, మీరేం చెప్పనక్కర్లేదు, నేను చెప్తా వినండి అని మొత్తం చెప్తూ ఉన్నాడు. ఆ కళలో బ్రహ్మాండమైన పెద్ద విగ్రహం కనిపించింది. ఆ విగ్రహము శిరస్సు దేంతో చేయబడిందంటే, తలకాయ దేంతో చేయబడిందంటే, మళ్ళీ అడుగుతా మిమ్మల్ని అందరినీ కూడా, మేలిమి బంగారముతో చేయబడింది అన్నాడు. ఏ బంగారం? మేలిమి బంగారము అంటే కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారం, మేలిమి బంగారంతో చేయబడింది అన్నాడు. రైట్. ఆ తర్వాత ఈ భుజములేమో వెండితో చేయబడ్డాయి. జాగ్రత్తగా మీరు వినండి. రాను రాను క్వాలిటీ తగ్గుతూ ఉంది. మీకు అర్థమవుతుందా? రాను అంటే రాజ్యంలో క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంది. ఈ కళ ఎప్పుడు వచ్చింది? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకు ముందు, క్రీస్తు పుట్టడానికి 600 సంవత్సరాల ముందు ఈ కళ వచ్చిందండి. అంటే జరగబోయేటువంటి దాని గురించి దేవుడు ముందుగానే కనపరిచాడు ఈ నెబుకద్నెజర్ రాజుకు. ఆ విగ్రహాన్ని ఎందుకు కనపరిచాడయ్యా అంటే, నెబుకద్నెజర్ రాజు పక్కా విగ్రహారాధికుడు కాబట్టి విగ్రహ భాషలోనే దేవుడు మాట్లాడాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన దేవుడు చాలా గొప్పోడు అండి. ఆయన అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడు. ఏదైనా ఒకవేళ నీకు కనపరచాలి అనుకున్నప్పుడు, నిజంగా జరగబోయే దాన్ని దేవుడు చూపించాలి అనుకుంటే నీకు అర్థమయ్యే రీతిలోనే దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ అయ్యగారి దగ్గరకు వచ్చి దీని భావం ఏంది, దాని భావం ఏందంటే మేమేం యోసేపులం కాదు, మేమేం దానియేలం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేదో దేవుడు మీకే అమ్మా ఇక మేము ఎట్లా చెప్పాల్సి వస్తుందంటే, ఒకసారి చెప్పాక మీకు ఒక ఆవిడ ఇలాగే స్థానిక సంఘ కాపరి దగ్గరికి, అయ్యగారి దగ్గరికి ఏ కళ వచ్చినా కూడా దీని భావం ఏంది, దీని భావం ఏందంటే ఆయన ఏదో ఒకటి చెప్పి పంపించేవాడట. ఒకసారి ఇలాగే వస్తే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకసారి అయ్యా నేను కళ్ళలో ఇట్లాగే పడుకుంటే నాకు ఫ్యాన్ కనపడిందయ్యా, రాత్రి అంతా ఫ్యానే అట.
ఏంటది? కల్లో ఫ్యాన్ కనపడిందట. ఉట్టి ఫ్యాన్ కనపడితే ఈయనేం చెప్పాలిగా? దాని భావం ఏదో చెప్పు అంటే ఈయన చచ్చాడే. ఇక చెప్పకపోతే మళ్ళీ అయ్యగారి దగ్గర అభిషేకం లేదు, అయ్యగారికి ఆ జ్ఞానం లేదు అని చెప్పుకుంటాం కదా. సరే ఈయనన్నాడు ఇంకేమైనా కనపడదామా అంటే ఇంకేం కనపడలేదు అయ్యగారు, ఫ్యాన్ ఒకటే కనపడదంటే అమ్మ మళ్ళీ దేవుడు ఏమైనా కనపరిస్తే ఒకవేళ ఆయన బయలుపరుస్తాడులే, దానికోసం ప్రార్థన చేయి అని చెప్పేసి అన్నాడట. అన్న తర్వాత ఇక ఆమె కొంచెం నీరసిల్లిపోయింది. ఈ లోపల పక్కన ఇంకో అయ్యగారు, పిలువబడిన అయ్యగారు ఒక ఆయన ఉన్నాడట. ఏందమ్మా ఇటు రా అన్నాడు. ఏందమ్మా నీ బాధ ఏంది చెప్పు అంటే, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది అయ్యగారు అన్నదట. ఏందా దర్శనం అంటే, నాకు ఒక ఫ్యాన్ కనపడదు అయ్యగారు, దాని భావం ఏదో చెప్పండి, మా అయ్యగారికి తెలియదంట, నువ్వు చెప్పు అంటే, అమ్మ అవునా ఫ్యాన్ కనిపించిందంట. ఫ్యాన్ కనపడితే అసలు అది ఏందో తెలుసా నీకు అన్నాడు. ఏందయ్యగారు అంటే, ఎన్ని రెక్కలు ఉన్నాయి ఫ్యాన్కి? అమ్మా ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి కదా. 3 రెక్కల ఫ్యాన్ లేదు, 4 రెక్కలు. దేవుడి కృప వల్ల 4 రెక్కలు లేవు దానికి. 4 రెక్కలు ఉంటే ఇంకేం చెప్పేవాడే కానీ 3 రెక్కల ఫ్యాన్ అంట. రైట్, 3 రెక్కల ఫ్యాన్ కనపడది అంటే ఆ 3 రెక్కలు అంటే ఏంటో తెలుసా నీకు? ఒక రెక్క తండ్రి అయిన దేవుడు, ఇంకో రెక్క కుమారుడైన యేసుక్రీస్తు, ఇంకో రెక్క పరిశుద్ధాత్మ దేవుడు. సెట్ అయిందా? మిమ్మల్ని ఈ నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే. ఏంటి కళ చెప్తే దానికి సెట్ అయ్యేది ఏదైనా చెప్తారు వాళ్ళు. మనకి ఇట్లాంటి అయ్యగారులు కావాలా కదా, వాక్యాన్ని బోధించే అయ్యగారులు మనకు వద్దు. కళ వచ్చిందంటే ఏదో ఒకటి దానికి చెప్పేసి నాకు తెలియదంటే అబ్బా అయ్యగారికి అభిషేకం లేదు, కానీ ఏదో ఒకటి చెప్తే మాత్రం బాగుంది కదా. సరే ఇప్పుడు మొత్తాన్ని చెప్పాడట. ఒకటేమో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఇంకో రెక్క పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. అనగానే మళ్ళీ ఏమన్నాడు అంటే, అమ్మ ఫ్యాన్ తిరుగుతుందా అన్నాడు. తిరుగుతుందా ఆగిపోయిందా అంటే, ఆగిపోతే ఒకటి చెప్పేవాడే, తిరిగితే ఇంకోటి చెప్పేవాడే. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? తిరుగుతుంది అయ్యగారు అన్నది. తిరుగుతుందంటే అమ్మ ఏం లేదు, త్రియేక దేవుడు నీ చుట్టే తిరుగుతున్నాడు అన్నాడట. ఏం చెప్పాడు? అదే ఫ్యాన్ తిరగట్లేదు అనుకోండి, ఏం చెప్పేవాడు? అమ్మ దేవుడు నిన్ను వదిలేశాడు, తిరగట్లేదు, ఆయన ఏదో కోపగించుకున్నాడు, ఏదో చెప్పేవాడే. కానీ తిరుగుతుందంటే ఇప్పుడు అర్థమైంది, దేవుడు నీ చుట్టే తిరుగుతున్నాడమ్మా. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే కాబట్టి నేనేమన్నాడు తెలుసారే, నేను కళ చెప్తే నాకు ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేద్దామని వస్తున్నారా? మీకు నిజంగా భావం చెప్పే శక్తిలే ఉంటే ఇప్పుడు నాకు కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అన్నా. కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. దానియేలు చెప్తూ ఉన్నాడు, విగ్రహ భాషలోనే దేవుడు ఎందుకు చెప్పాడు అంటే ఆయన విగ్రహారాధికుడు కాబట్టి అర్థమయ్యే రీతిలోనే దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ మీకు చెప్తున్నా, కళలు దర్శనాలు అని ఒకవేళ ఇది కళ, ఇది దర్శనమా, ఇది దేవుడు మాట్లాడా అని ఒకవేళ మీకు అనిపిస్తే మీ అంతటిగా మీరే ప్రశ్న వేసుకోండి. ఈ దేవుడు ఏ దేవుడో తెలుసా? నీకు అర్థం కాకుండా మాట్లాడేవాడు కాదు, అర్థమయ్యే రీతిలోనే మాట్లాడే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. విగ్రహ భాషలో ఎందుకు మాట్లాడాడు నెబుకద్నెజరుతో? ఆయన విగ్రహారాధికుడు కాబట్టి ఆ భాషలోనే మాట్లాడాడు. సరే కాకపోతే అది మర్చిపోయాడు కదా, దాని భావాన్ని చెప్పేటువంటి కొంతమంది అక్కడ ఉన్నారు కదా, ఆయన అంత శక్తిమంతుడో తెలుసుకోవడానికి దానియేలుని అక్కడ పెట్టాడు దేవుడు. సరే ఇప్పుడు చెప్తున్నాడు, శిరస్సు దేంతో చేయబడింది? అమలారా, నిద్రపోతులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. టైం కానీ టైంలో నిద్రపోతే నిద్రపోతులే అంటారు, ఆకలి కాకపోయినా తింటే తిండిపోతు అంటారు కదా. ఈ పోతులు కొన్ని ఉంటాయి, కొన్ని పోతుల్లో ఒక పోతు ఏముంటాయి అంటే, చెప్ప గట్టిగా, మారు మనసు పొందురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు నిద్రపోవడానికి చర్చికి రావడం ఎందుకు? శుభ్రంగా ఇంటికాడ పడుకుంటే పోలే, నడిచి రావటం, ఏడకు రావటం అంటే ఇంటికాడ ఫ్యాన్ లేవు అయింది అమ్మా. లేదు అయ్యగారు గొంతుంటేనే నిద్ర వస్తాం మీకు. వాక్యం వినండి జాగ్రత్తగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ బాధలు చూడలేను నేను, ఎందుకంటే నాకు ఎదురుగా కనపడుతుంటారు కదా. నిద్రపోయే బాధలకు ఎత్తాకుంటాయి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాపం వాళ్ళకి. అటు కళ్ళు తెరవలేరు, ఇటు కళ్ళు పూర్తిగా ముయ్యలేరు, తెరవలేరు కదా. ఇట్లా అనుకుంటా కొంతమంది బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలు నేను చూడలేకపోతున్నా కాబట్టి లేచిన నిలబడండి, మొఖమన్న కడుక్కొని రండి, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. అంటే నెబుకద్నెజరు రాగా కలగందాం అనుకుంటున్నారు ఏమన్నా పడుకొని. 2 చేతుల పైకెత్తి గంభీరమైన స్వరముతో ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా. రైట్, ఎక్కడున్నాం మనం? తలకాయ దగ్గర. రైట్, విగ్రహం తలకాయ దేంతో చేయబడింది? మేలిమి బంగారముతో చేయబడింది. ఈ మేలిమి బంగారం దేన్ని సూచిస్తుందంటే, రాజా ప్రస్తుతం నువ్వు పరిపాలించేటువంటి రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. నీ రాజ్యంలో ఏ లోపం లేదో,
దేవుడు చెప్పినట్లుగా న్యాయంగా నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు, కాబట్టి నీ రాజ్యం మేలిమి బంగారము అన్నాడు. తర్వాత భుజాలు దేంతో చేయబడ్డాయి? వెండి. వెండి విలువైందా, బంగారం విలువైందా? అంటే ఇప్పుడు బంగారం కంటే వెండి వచ్చిందంటే క్వాలిటీ తగ్గిపోయింది. ఇక ఈ క్వాలిటీ తగ్గిపోయింది. వెండి ఇంకో రాజ్యం వస్తుంది, దాని తర్వాత కొంచెం బలహీనమైందే కానీ ఈ రాజ్యాన్ని పడగొట్టి ఇంకో రాజ్యం వస్తుంది, అది బలహీనమైందే కానీ నీ రాజ్యాన్ని పడగొట్టుద్ది అని చెప్పాడు. ఇది వెండి అన్నాడు. ఆ తర్వాత ఉదరము దేంతో చేయబడింది అంటే ఇత్తడితో చేయబడింది. దేంతో? వెండి విలువైందా, ఇత్తడి విలువైందా? వెండి విలువైంది. అంటే ఇత్తడి క్వాలిటీ తగ్గింది కొద్దిగా. ఈ ఇత్తడి అంటే ఇంకో రాజ్యం వస్తుంది, దీనికంటే కొంచెం బలహీనమైంది, అంటే క్వాలిటీ తక్కువ అని చెప్పాడు. సరే, ఉదరం అయిపోయింది. ఇప్పుడు మోకాలు చూసావా, మోకాలు ఇనుముతో చేయబడింది అని చెప్పాడు. అంటే ఆయనకు వచ్చిన కలది. ఇప్పుడు ఇనుము విలువైందా లేకపోతే ఇత్తడి విలువైందా? దీనికంటే ఇనుము కంటే ఇత్తడి విలువైంది, క్వాలిటీ కొద్దిగా తగ్గిపోయింది. ఈ ఇనుము అంటే దీనికంటే ఒక రాజ్యం వస్తుంది, దీన్ని పడగొట్టేస్తుంది అన్నాడు. తర్వాత పాదములో ఒక భాగమేమో ఇనుము, ఇంకో భాగమేమో మట్టి. ఇది నీకు వచ్చినటువంటి కళ. అంటే ప్రస్తుతం మనం ఇక్కడున్నాము, దానియేలు ఇక్కడ ఉన్నాడు ప్రస్తుతం ఈ రాజ్యములో. నీ రాజ్యం ముందు చూసావా, ఇది మేలిమి బంగారము, నువ్వు చనిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఈ రాజ్యము అని చెప్పేసి ఆ రాజ్యం గురించి దానియేలు చెప్పాడు. ఇప్పుడు మనము ముందుకు వచ్చేసాం కాబట్టి, భవిష్యత్తులో మనం ఉన్నాం కాబట్టి ఆ రాజ్యాలు ఏ ఏ సంవత్సరాలు పరిపాలించాయో ఇప్పుడు మనకు తెలుసు. అప్పుడు దానియేలు గారికి నెబుకద్నెజరు రాజు వాళ్ళు తెలియదు. కాకపోతే దేవుడు ఒక్కటే బయలుపరిచాడు, ఏంటి? దాని తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, దాని తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది అన్నాడు. ఇప్పుడు మనం కొంచెం ముందున్నాం కాబట్టి పరిపాలించిన రాజ్యాలేంటో మనకు తెలుసు. వాటి గురించి మరొకసారి మీకు చెప్తాను. మేలిమి బంగారం నెబుకద్నెజరు రాజు ప్రభుత్వం, లేకపోతే బబులోను ఈ సామ్రాజ్యము వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంటే క్రీస్తు పూర్వము 605 నుండి 539 వరకు పరిపాలించారండి. 605 నుండి క్యాల్కులేట్ చేయండి ఒకసారి, ఎన్ని సంవత్సరాలు వచ్చిందో చూడండి. 70 వస్తుందా? 70 కంటే ఎక్కువ పరిపాలించారా? 605 నుండి 539 సంవత్సరాల వరకు వీళ్ళు పరిపాలన చేశారు. కొంతమంది చదువు లేని వారు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే చాలామంది ఉన్నారు చదువు లేని వాళ్ళు. మీరు అనుకోవచ్చు, ఇదేంది సంవత్సరాలు ఎన్నికేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. క్రీస్తు పుట్టక ముందు సంవత్సరాలు లెక్కింపు ఎలా ఉండేదంటే వెనక్కి ఉండేది. ఎట్లాగునా 10, 9 సైలెంట్లో పెట్టండి ఫోన్లో. 10, 9, 8, 7, 6, 5 అట్లా లెక్కింపు చేసేవాళ్ళు. 0 దగ్గర నుంచి అక్కడ రెఫరెన్స్ పాయింట్ ఎవరై అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు. యేసుక్రీస్తు యొక్క పుట్టిన ఆ రోజు నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా లెక్కింపు చేశారు. ఇది క్రీస్తు శక ఎన్నో సంవత్సరం చెప్పండి గట్టిగా? 2025వ సంవత్సరము. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చాలామంది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనడం ఇష్టం లేక, అంటే కొంతమంది ఉంటారు కదా, మన భారతదేశం కాబట్టి మన క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఏంటి, మన సామాన్య శకం అని పిలవాలి అన్నారు. ఏ శకం అట? రైట్. పిచ్చిమోహమా, నువ్వు సామాన్య శకం అని పిలిచినా కూడా అసలు నువ్వు పిలవడానికి రెఫరెన్స్ పాయింట్ ఎవరు పుట్టినరోజు? ఇప్పుడు సామాన్య శకం 2025 అంటావు. ఏంద్రా 2025? చెప్పండి, భయపడుతున్నారు, ఇస్సీస్ అంటున్నారు. యేసయ్య పుట్టి 2025 సంవత్సరాలు. నువ్వు సామాన్య శకం అని పిలిచినా కూడా, క్రీస్తు శకం అని పిలవపోయినా 2025 అంటే ఏంటి? 2025 యేసయ్య పుట్టి ఇప్పటికీ 2025. కొంతమంది ఆధార్ కార్డు ఉన్నోళ్ళు ఏది బైబిల్ విమర్శిస్తూ ఉంటారు చూసారా, కరుణాకర్ సుగ్గున అని, లేకపోతే ఆయన పేరు ఏదన్నా పిల్లక ఉంటుంది, రాధా మనోహర్ దాస్ అని. కొంతమంది బయలుదేరారు కదా బైబిల్ విమర్శిస్తూ. యేసు అనేవాడే లేడంటాడు ఇంకొకడు. సరే, ఇంకో మాట మీకు చెప్పనా, యేసు అనేవాడే లేకపోతే నీకు అసలు ఆధార్ కార్డే లేదురా నాయన. ఎందుకొరకు? వాడు ఆధార్ కార్డులో ఏముంటుంది? 1950, 1970 ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏంటి 1950 అంటే? మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా అమ్మ? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులో ఏదో ఒక సంవత్సరం మీ పుట్టినరోజు తెలియకపోయినా డేట్లు వేసారా? రైట్. ఏంది ఆ డేటు? 1950, 1960 ఏదో ఒకటి వేసారుగా. ఏంది 1960 అంటే? యేసయ్య పుట్టిన 1960 సంవత్సరాలకు నువ్వు పుట్టావురా అని అర్థం. కాబట్టి యేసు అనేవాడు లేకపోతే నీకు అసలు ఆధార్ కార్డుకి ఆధారమే లేదు. ఆమె చెప్పండి గట్టిగా. యేసు లేడు అని విమర్శించేవాడికి కూడా ఆధారం ఎవరు? ఆధారం అంటే ఆధారం ఎవరో? ప్రభు అయినటువంటి
పిచ్చిమోహం కాకపోతే నువ్వు సామాన్య శకం అంటే ఏంటి, క్రీస్తు శకం అంటే ఏంటి, నువ్వు ఏమంటే ఏంటి? సామాన్య శకం అని పిలుచుకున్నా దానికి ఆధారం, రెఫరెన్స్ పాయింట్ ఎవరు పుట్టినరోజు అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు పుట్టక ముందు. మరి సంవత్సరాలు ఎలా లెక్కేశారు అంటే అంతకుముందు సంవత్సరాల లెక్కింపు లేదు. యేసు పుట్టాక క్రీస్తు పూర్వం 80లో జరిగింది. దాని తర్వాత 79, 60 ఇట్లా లెక్కింపు చేసుకుంటూ వెళ్ళారండి. ఇట్లా లెక్కింపు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఈ మేలిమి బంగారం బబులోను సామ్రాజ్యము 70 సంవత్సరాల వచ్చిందా? క్యాలిక్యులేట్ చేశారా నానా? రైట్. 605వ సంవత్సరం నుండి, అంటే ఈ కళ అప్పటికి పరిపాలన చేస్తున్నాడు ఆయన. 605వ సంవత్సరం నుండి 539వ సంవత్సరం వరకు పరిపాలించారు. రైట్. ఇక ఆ తర్వాత ఇవేంటి భుజాలు దేంతో చేయబడ్డాయి? చెప్పాలి గట్టిగా. వెండితో చేయబడ్డాయి. ఏంటి వెండితో చేయబడ్డాయి అంటే దీని తర్వాత ఒక రాజ్యం వచ్చింది, మాదీయ పారసీక రాజ్యం. పర్షియన్స్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. మాదీయ పారసీక రాజ్యము. వీళ్ళెంతకాలం పరిపాలించారంటే 539 క్రీస్తు పూర్వమే, యేసయ్య పుట్టడానికి 539వ సంవత్సరం నుండి 331వ సంవత్సరం వరకు మాదీయులు పారసీకులు. సోషల్ టీచర్ని అయిపోయి ఇప్పుడు నేను ఆమె ఏం చెప్పండి గట్టిగా. మీరు రాసుకునేవారు రాసుకోవచ్చును. ఒకవేళ మీరు సోషల్ స్టడీస్లో టీచర్గానే ఉన్న అడిగినా ఇది కరెక్టా కాదా అనేది హిస్టరీ, ఇది హిస్టరీ కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు. 539వ సంవత్సరం నుండి 331వ సంవత్సరం వరకు మాదీయ పారసీకులు. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు మాదీయ పారసీకుల రాజ్యం వాళ్ళు పరిపాలించారు. ఇక ఆ తర్వాత ఉదరం దేంతో చేయబడింది? ఇత్తడితో. వీళ్ళెవరై అంటే మాదీయ పారసీక రాజ్యము తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకు సామ్రాజ్యం. దీన్ని స్థాపించిన వాడు ఎవరై అంటే అలెగ్జాండర్ చక్రవర్తి. వీళ్ళంతకాలం పరిపాలించారు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం వారు పరిపాలించుకున్నారు ఈ గ్రీకులు. వీళ్ళంతకాలము క్రీస్తు పూర్వం అంటే యేసయ్య పుట్టడానికి 331వ సంవత్సరం నుండి 146వ సంవత్సరం, అంటే ఏంటి యేసయ్య పుట్టడానికి ఒక 146 సంవత్సరాల ముందు వరకు ఎవరు పరిపాలించారు అంటే గ్రీకు సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించారు. మీకు అర్థం కావడానికి మలాకీకి మత్తయి శుభవార్త మధ్యలో తెల్ల పేపర్లు ఉన్నాయా మీ బైబిల్లో? అది ఆ తెల్ల పేపర్ల కాలంలో ఏది పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో యేసయ్య పుట్టడానికి ముందు ఈ గ్రీకు సామ్రాజ్యం అనేది వచ్చింది. అది కూడా దేవుని చిత్తమే. ఎలాగో మీకు చెప్పనా, యేసయ్య పుట్టబోతున్నాడేగా. 146 సంవత్సరాలకు ముందు గ్రీకు సామ్రాజ్యం పరిపాలించారు కదా. గ్రీకు వీరుడు అనే బిరుదుంది అలెగ్జాండర్ చక్రవర్తికి. ఈ గ్రీకులు ఏం చేశారు అంటే ప్రపంచమంతటా గ్రీకు భాష మాట్లాడాలి. ఒకటే భాష అందరూ మాట్లాడాలి. మీరు తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా ఖచ్చితంగా ఏ భాష నేర్చుకోవాలి? గ్రీకు భాష నేర్చుకోవాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అందుకొరకే కొత్త నిబంధన ఏ భాషలో రాయబడిందంటే గ్రీకు భాషలో రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. మీరు బైబిల్లో ముందు పేరు చూసారా? ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడింది అని ఉంటుందండి. అంటే పాత నిబంధన హీబ్రూ అరమిక్ భాషలో రాయబడితే కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది. పేతురు గారు కూడా ఆ రోజు నిలవబడి ఏ భాషలో బోధించాడు అంటే గ్రీకు భాషలోనే బోధించాడు. చాలా దేశాల నుండి అక్కడికి వచ్చారండి. వాళ్ళ సొంత లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ అందరికీ ఏ భాష వచ్చు అంటే గ్రీకు భాష వచ్చు. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకుంటారో వాళ్ళు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళైనా అందరూ ఖచ్చితంగా ఏ భాష నేర్చుకోవాలి? చెప్పాలి గట్టిగా. గ్రీకు భాష నేర్చుకోవాలి. అంటే యేసయ్య రావడానికి ముందుగా సువార్త ప్రకటించబడినట్లుగా దేవుడే మార్గాన్ని ఆయన సరళం చేస్తూ ఉన్నాడు. సరే, యేసయ్య పుట్టడానికి 146వ సంవత్సరం వరకు కూడా క్రీస్తు పూర్వం గ్రీకులు పరిపాలించారు. రైట్. ఇదేంటి? ఉదరం ఇత్తడితో చేయబడింది. అయిపోయిందా ఇది రాజ్యం? ఇంకా క్రీస్తు పూర్వంలో ఉన్నారా? అయిపోయిందా? రైట్, అయిపోయింది. మరి ఆ తర్వాత ఇనుము దేంతో చేయబడింది? క్షమించండి, మోకాలు దేంతో చేయబడింది? ఇనుముతో చేయబడింది. ఎవరు ఈ ఇనుము అంటే రోమా సైన్యము, రోమా ప్రభుత్వము. యేసయ్య పుట్టడానికి సుమారుగా 140 సంవత్సరాల ముందు ఎవరు వచ్చారు అంటే రోమియులే వచ్చారు. యేసయ్య పుట్టినప్పుడు కూడా ఎవరు పరిపాలిస్తున్నారు అంటే రోమియులే పరిపాలిస్తున్నారు. అంటే క్రీస్తు పూర్వం 146 నుండి క్రీస్తు శకం 1470 వరకు. ఎప్పుడు?
క్రీస్తు శకం 1470 వరకు ఎవరు పరిపాలించారు అంటే రోమియులే పరిపాలించారు. ఎవరు చెప్పండి? రోమియులే పరిపాలించారు. రోమ్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అందుకోసమే పౌలు గారు అపోస్తులుడైన తర్వాత రోమ్ నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే అప్పుడు రోమ్ నగరం అనేది ప్రపంచానికి కేంద్రంగా ఉన్నది. అప్పుడు ఒక సామెత వచ్చిందండి. ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా ఏం చేస్తారంటే రోడ్లు వేసారట. ప్రతి రోడ్డు కూడా ఎక్కడికి రావాలి అంటే రోమ్ నగరానికే రావాలి. అప్పుడు సామెత ఏమిటంటే ఆల్ రోడ్స్ ఆర్ లీడ్స్ టు రోమ్ అనే సామెత ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? ప్రపంచానికి కేంద్రమైన రోమాకు సువార్త ప్రకటిస్తే సువార్త ప్రపంచం అంతటా వెళ్ళిపోద్ది అనే ఉద్దేశం. ఆమె చెప్పండి గట్టిగా. రైట్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు వీళ్ళు? క్రీస్తు పూర్వం 146 నుండి 1476 వరకు, అంటే సుమారుగా 1500 సంవత్సరాలకు పైగా ఎవరు పరిపాలించారు? రోమియులే పరిపాలించారు. ఇప్పటికీ మీరు చూడండి, చదువుకునే పిల్లల్లో ఫిజిక్స్లోనో మ్యాథమెటిక్స్లో ఉంటాయనుకుంటా, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా చదువుకున్న పిల్లలు కొంతమంది తెలుసు కదా. ఏ అక్షరాలు? ఈ అక్షరాలు గ్రీకు పదాలు. ఇవి ఏ పదాలు? గ్రీకు పదాలు. రోమన్ లెటర్స్ ఏంటో తెలుసా? 1, 2 మనం వేస్తాం చూసారా? 1 ఎలా రాస్తామంటే ఐలాగా రాస్తాం. 1 వేసి పైన గీత కింద గీత, 2 రాయాలంటే 2 వేసి పైన గీత కింద గీత, 3 రాయాలంటే 3 గీతలు వేసి పైన ఒక గీత. వీటిని ఏ అంకెలు అంటారు? అమ్మా మిమ్మల్ని మరి మన తెలుగు వచ్చిన వాళ్ళకి రోమన్ అంకెలు ఎక్కడి నుంచి వచ్చాయి? రోమా ప్రభుత్వం ప్రపంచ దేశాలను వారు పరిపాలించారు. ఇప్పటికి కూడా పరిపాలిస్తూనే ఉంది. ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు ఇనుము కదా. వీళ్ళ తర్వాత ఇప్పుడు పాదాల దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పాదాల దగ్గర ఉన్నామండి. ఎక్కడ? ఒక భాగం ఏంటి? ఇనుము. ఇంకో భాగం ఏంటి? మట్టి. ఇనుము అంటే ఎవరు? అమ్మా చెప్పాలి గట్టిగా. రోమిలో. మరి రోమ్ నగరంలో ఉన్నవారు ప్రపంచాన్ని ఇప్పుడు ఎలా పరిపాలిస్తున్నారు తెలుసా? ప్రపంచంలో 70% ఇప్పుడు ఎవరున్నారు అంటే క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఏ దేశాలు? అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ కొన్ని దేశాలు ఉన్నాయి చూసారా? ప్రపంచ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలు 70% ఉన్నాయి. మిగతా 30% ఎవరై అంటే ముస్లింలు కానీ, హైందవులు కానీ, దేవుని నమ్మనటువంటి ఇది చైనా, రష్యా కొన్ని దేశాలను చూసారా? అట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రోమ్ నగరంలో పోపు ఉంటాడు చూసారా? రోమన్ కథోలిక పరిపాలించే పోపు ఉంటాడు చూసారా? ఆయన ప్రపంచ దేశాలను శాసిస్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తే అమెరికా అధ్యక్షుడు కూడా ఉంటాడు ఆయన మాట. ఎవరు? పోప్ అనే ఆయన ఒక ఆయన. ఎక్కడుంటాడు ఆయన? రోమ్ నగరంలో ఉంటాడండి. ఎక్కడ? రోమ్ నగరంలో ఉంటాడు. క్రైస్తవ దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు లేకపోతే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఎవరి మాట వింటారు? పోపు గారి మాట వింటారు. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 70% ఏముంది? ఇనుము. 30% సంకీర్ణ ప్రభుత్వాలు. మట్టి అంటే అందులో మంది కూడా అనుకోవచ్చు, మన దేశం అనుకోవచ్చు. 30% ఏమో ఇది ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ఇప్పుడు మనము అది పాదాల దగ్గర ఉన్నా. ఈ విగ్రహ భాషలో దేవుడు ఎప్పుడు మాట్లాడాడంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల ముందే నెబుకద్నెజర్ రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడితో ఆగిపోయిందా? మిమ్మల్ని కళ ఇక్కడితో ఆగిపోయిందా? ఆగిపోలా. రాజా ఎవ్వరి సహాయం లేకుండా ఒక చిన్న రాయి వచ్చి, ఏది ఆవగిందన్నాడు చూసారా? ఆవగిందంతా చిన్న రాయి వచ్చి ఆ విగ్రహం మీద కింద ఉన్నటువంటి ఆ బొటన వేలు ఏదైతే ఉందో దాని మీద పడిపోయింది. పడిపోగానే విగ్రహం అంతా ఏమైపోయిందంటే తుత్తునీలుగా చేయబడింది. ఏది? చిన్న రాయి పడితేనే ఆవగింద. ఎంత ఉంటుంది ఆవగింద? ఏమండి, కంటికి కూడా కనబడనంత ఆవగింజ ఎక్కడొచ్చి పడిపోయిందట? ఆ విగ్రహం యొక్క పాదముల మీద పడిపోయింది. విగ్రహం అంతా ఏమైపోయింది? ఇప్పుడు తుత్తునీలుగా చేయబడింది, బూడిదైపోయిందట. మరి ఆ పడిన ఆవగిందంత చిన్న రాయి ఏమైపోయింది? కల్లో చూసి అడిగిన నెబుకద్నెజర్ రాజు కొద్ది కొద్దిగా అది పెద్ద పర్వతంలాగా మార్చబడింది. ఆ పడిన చిన్న రాయే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అదే మూలరాయి అయిపోయింది. ఆ రాయి మీద ఆయన సంఘము స్థాపించబడింది. ఇదే ఆ పర్వతము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడు. అప్పుడు విగ్రహం అంతా కూడా తుత్తునీలుగా చేయబడింది. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన దాసోహం అయిపోతాయి. రాజులే కానీ, దేవతలుగా పిలువబడిన వారే కానీ, ఎవడైనా సరే ప్రతి మోకాలు కూడా ఆయన నామమున వంగును, ప్రతి నాలుక కూడా ఆయనను స్తుతించును. ఆవగిందంత చిన్న రాయి ఎలా మార్చబడింది? ఇప్పుడు పెద్ద పర్వతంలాగా మార్చబడింది. దీని అర్థం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము ఈ భూమి మీదనే ఉన్నది. ఆ రాజ్యముతో కలిసిన యేసయ్య ఈ భూమి మీద పరిపాలన చేయనయ్యి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. అది చిన్న రాయి ఎలా మార్చబడింది? ఆవగిందే, కానీ భూమిలో విత్తబడి అది ఎలా మార్చబడిందట? పెద్ద వృక్షములాగా మార్చబడింది. కాబట్టి దేవుని రాజ్యము విస్తరించబడుతూ ఉంది. కానీ రాజు వచ్చినప్పుడు అప్పుడు సైన్యం ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఆయన రాజ్యం ఎంతమంది ఉన్నారు, అప్పుడు అర్థమైపోద్ది. ఈ ప్రత్యక్షత కొరకు ఇంకా ఎవరు ఎదురు చూస్తున్నారో తెలుసా మీకు? చాలాసార్లు మీకు చెప్పాను. దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు అంటే ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఉందట. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు ఎదురు చూస్తున్నారో లేదు కానీ సృష్టి మాత్రం యేసయ్యా నీ రాకడ ఎప్పుడయ్యా నీ రాజ్యంతో పరిపాలించేది? ఎందుకొరకు ఎదురు చూస్తూ ఉంది? రెఫరెన్స్ చదువుతారు ఒకసారి. రోమా పత్రికలో నుండి 8వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రోమా పత్రిక 8వ అధ్యాయము 19వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. అమ్మా, దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా కూడా మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. ఎవరట చూసేది? అమ్మా, మనుషులు కాదు. ఎవరు? చెప్పాలి గట్టిగా. సంఘంగా మనం చూస్తున్నాంలే కానీ మనతో పాటు సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఎదురు చూడటమే కాదు, కింద వచ్చిన వాళ్ళు మీరు చదువుకుంటే ఈ సృష్టి యావత్తు కూడా మూలుగుతూ ఉన్నదట, ఏడుస్తూ ఉన్నదట. అయ్యా ఎప్పుడు నీ రాకడా? దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమార్తెల ప్రత్యక్షత ఎప్పుడు జరిగేది అని ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తూ ఉంది? మూలుగుతూ ఏడుస్తూ ఉందట. ఎందుకు ఏడవాలి సృష్టి? అమ్మ మిమ్మల్ని సృష్టి ఎందుకు ఏడవాలండి? దానికేం అవసరం? ఎందుకు ఏడవాలి అంటే మానవుడు పాపం చేస్తే, ఆదాము అవ్వ పాపం చేస్తే దేవుడు ఎవరిని శపించాడు? మీరు చదవండి బైబిల్లో. నీ నిమిత్తము ఈ నేల శపించబడింది అన్నాడు దేవుడు. అంటే మనిషి పాపం చేస్తే దేవుడు ఎవరిని శపించాడు? ఈ నేలను. అందుకోసమే శపించబడిన ఈ భూమి మీద మానవుడు ఎక్కువ కాలం ఉండడు. ఈ భూమిని వదిలేసి శాపం లేనటువంటి మరొక లోకం అంటే దానినే పరలోకము అన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ భూమి ఏం చేయబడింది? శపించబడింది. ఇప్పుడు ఈ భూమి ఏం చేస్తూ ఉందంటే ఎప్పుడయ్యా దేవుని కుమారుల ప్రత్యక్షత? నువ్వు వస్తేనే కదా మా శాపం నుండి మాకు విడుదల, నువ్వు వస్తేనే కదా ఇందులో నుండి మాకు విడుదల దొరికేది, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని ఏడ్చుకుంటాట. ఈ సృష్టి అంతా ఏం చేస్తూ ఉంది? మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది. మీకుందా ఆశ? మనకు కొన్ని ఆశలు ఉంటాయి ఈ లోకంలో కదా. పనికి మనలో కొన్ని ఆశలు ఉంటాయి. కానీ క్రైస్తవునికి ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం అందరము కూడా కనిపెట్టాలి. అదే కదా అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు కదా, యేసయ్య ప్రత్యక్షత గుర్తొస్తే అసలు ఈ లోకంలో ఉన్న శ్రమలేవి కూడా ఎన్నదగినవే కావు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఒక్కదాన్నే భరిస్తున్నాను, నాకు ఒక్కదానికే ఇన్ని బాధలు వస్తున్నాయి, నాకు ఒక్కడికే ఇన్ని శ్రమలు వస్తున్నాయి అంటే నీ శ్రమ నీకుంటుంది. అమ్మో, ఇంకోళ్ళకు ఉండే శ్రమ ఇంకొవరకు ఉంటుంది. కానీ ఎంత శ్రమ వచ్చినా సరే మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య రెండవ రాకడ. ఆ ప్రత్యక్షత గుర్తొస్తేనట అసలు ఈ లోకంలో ఉన్న శ్రమలేవి కూడా ఎన్న తగినవే కావు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనమందరము కూడా ఎదురు చూడాలి. ఎవరి దేవుని కుమారులు, ఎవరి దేవుని కుమార్తెలు అంటే మొదటగా ఆదామును దేవుడు పాపం లేనివాడిగా ఎలా చేశాడో, ఏ ఉద్దేశంతో చేశాడో అలాంటి వారి చేత ఈ భూమంతా కూడా నింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశము. ఆవగింజ చిన్నదే కానీ ఇప్పుడు ఎలా మార్చబడింది చెప్పండి? మహావృక్షంగా మార్చబడింది. ఆ మధ్య కరుణాకర్ సుగ్గనయ్య కొంతమంది సవాల్ చేశారు. ఏంటి? కొన్ని రోజులకు అసలు మందిరాలు లేకుండా చేస్తాము, సేవకులు లేకుండా చేస్తాము, బైబిల్ కాల్చివేస్తాము, అసలు క్రైస్తవులు అనబడిన వారే
లేకుండా చేస్తామని ఒక్కొక్కడు సవాల్ విసురుతున్నాడు కదా. పిచ్చివాడా, నీకంటే పెద్ద పెద్దోళ్ళు తలదన్నోళ్ళే వచ్చారు. ఎవరో నీరో చక్రవర్తులు కానీ పెద్ద పెద్ద ప్రభుత్వాలు కానీ సంఘాన్ని లేకుండా చేస్తాం, క్రైస్తవం లేకుండా చేస్తాం అని చెప్పిన వారు చాలామంది వచ్చారు. సంఘాన్ని లేకుండా చేస్తాము, మందిరాలు కూల్చేస్తాము అన్నవాడు వాడు లేకుండా పోయాడు. కానీ గత 2000 సంవత్సరాలుగా ఈ సంఘము విస్తరించబడుతూనే ఉన్నది. ఇది ఏ రాజ్యము అంటే ఇది శాశ్వతమైనటువంటి రాజ్యము. గడిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. హల్లెలూయా. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, మరలా చెప్తున్నాను, ఈ రాజ్యానికి అంతం అనేది లేదు, ఈ రాజ్యానికి చివర అనేది లేదు. ఇది శాశ్వతమైన రాజ్యము. ఎందుకొరకు తెలుసా? ఈ సంఘానికి ఎందుకొరకు నాశనము లేదు అంటే ఈ సంఘాన్ని స్థాపించిన వాడు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఈ సంఘాన్ని స్థాపించిన వాడు ఒక సామాన్యమైన మనిషి కాదు, ఈ సంఘాన్ని స్థాపించిన వాడు ఇంకే సేవకుడు పేతురు యోహాను ఇంకెవరో కాదు. ఈ సంఘాన్ని స్థాపించిన వాడు సాక్షాత్తు దేవుని కుమారుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సంఘానికి చలనము అనేది లేదు. గడిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. హల్లెలూయా. కరుణాకర్ సుగ్గున కాదు కదా, 100 మంది అలాంటి వాళ్ళు వచ్చినా ఈ సంఘానికి చలనము లేదు. ఇది ఏ రాజ్యము అంటే ఇది శాశ్వతమైనటువంటి రాజ్యము. ఈ సంఘానికి శిరస్సు ఎక్కడుంది? పరలోకంలో. ఎవరా శిరస్సు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిరస్సు పరలోకంలో ఉందిరా. నువ్వేం చేస్తావు ఇక్కడ భూలోకంలో? ఏమంటే సంఘాన్ని నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నావు కదా, అసలు హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? పరలోకంలో. సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద ఇది ఆవగింజలాగా కనబడవచ్చును, కానీ ఒకానొక సమయంలో యేసయ్య వచ్చినప్పుడు మహావృక్షముగా మార్చబడుద్ది, చిన్న రాయే పెద్ద పర్వతముగా మార్చబడుద్ది. ఆయన వచ్చినప్పుడు ఈ రాజ్యములన్నీ కూడా ఆయనవే అయిపోతాయి. ఒకసారి పౌలు గారు ఇలాగే కొట్టబడుతూ ఉన్నాడు, నిందించబడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా రక్తాలు కారుతూ ఉన్నాయి కదా. ఈ టీవీ వాళ్ళు ఉంటారు కదా, యాంకర్, దాని వాళ్ళు ఏమంటారు నాన్న, మైకులు పెట్టుకొని చెప్తారు కదా అమ్మా. అంటే మీకు అర్థమయ్యే స్టైల్ చెప్తున్నా. విలేకరులు అడిగారట ఒకసారి, అయ్యా నువ్వు ఎక్కడ పోయినా కూడా కొట్టబడుతున్నావు, ఇదే క్రైస్తవ్యమయ్య, అసలు నిందించబడుతున్నావు, దూషించబడుతూ ఉన్నావు, రక్తాలు కారుతూ ఉన్నాయి, కొట్టబడుతున్నావు, అసలు ఏంటయ్యా, ఏం చేస్తున్నాడు మీ యేసయ్య అని చెప్పేసి అంటే, ఊరు నాయనా మేము కొట్టబడిందని నీకు కనబడుతూ ఉందా? మమ్మల్ని ఊరేగింపు చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనకు తెలిసిన ఊరేగింపు ఏంది? మిమ్మల్ని మనకు తెలిసిన ఊరేగింపు ఏంది? డీజేలు ఉండాలా అమ్మా, డ్యాన్సులు వేయాలా, శాలువాలు కప్పుకోవాలా, ఇట్లాంటి ఊరేగింపులు. లేకపోతే మాంచి రథం మీద, ఇప్పుడు రథాలు కూడా వచ్చాయి కొన్ని, అందులో కూర్చోబెట్టాలా, అట్లా చేయాలి కదా. అది మనకు తెలిసిన ఊరేగింపులో. కానీ ఇక్కడ పౌలేమన్నాడు తెలుసా? నా ఊరేగింపు ఏంటో తెలుసా? నేను పోయిన చోట్లల్లా కూడా కొట్టబడుతూ ఉన్నా. నేను కొట్టబడిందే మీకు కనబడుతుందేమో, నేను రక్తం కాచబడిందే నీకు కనబడుతుందేమో. ఏ స్థలములైతే క్రైస్తవుడు కొట్టబడ్డాడో, ఏ స్థలములైతే బైబిళ్ళు కాల్చబడ్డాయో, ఏ స్థలములో అయితే సేవకులు చంపబడ్డారో, అదే స్థలములో బహుగా సంఘాలు కట్టబడుతున్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. ఒక సేవకుడు చనిపోతే అలాంటి సేవకులను దేవుడు 100 మందిని లేవనెత్తుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడు చనిపోతే అనేకులను దేవుడు లేవనెత్తుకుంటాడు. సేవ, ఒకవేళ సేవకుడు చనిపోవచ్చు, బైబిల్ కాల్చివేయచ్చును, కానీ సేవను ఎవడు కూడా నిలిపివేయలేడు. ఎందుకొరకై అంటే దీని శిరస్సు ఎక్కడుందో చెప్పండి? పరలోకంలో ఉన్నది. ఆవగింజ చిన్నదే కావచ్చు, కానీ ఎలా మార్చబడుతుంది? ఇది మహావృక్షముగా మార్చబడుద్ది. కొన్ని ఉపమానాలు ప్రభువు చెప్పాడు కదా, వాటి గురించి మరుసటి వారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.